హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు టీ టైమ్ న్యూస్. గత కొంతకాలంగా అంటే గత 10 ఏళ్లుగా సోషల్ మీడియాలో చాలా విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. సోషల్ మీడియాకి సంబంధించి ఒక మనిషి దాదాపు సగటున 4 నుంచి 6 గంటలు ఫోన్లోనే తన ప్రపంచం మొత్తాన్ని గడుపుతూ ఉన్నారు. ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా చూస్తూ ఉన్నారు. అయితే దీని పరంగా అంటే గత 5 ఏళ్లలో ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ పరంగా సోషల్ మీడియా విపరీతంగా పెరగకపోవడంతో ఇన్ఫ్లుయెన్సర్లు పెరిగిపోయారు. యూట్యూబ్ పరంగా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ పరంగా కానివ్వండి, ఫేస్బుక్ పరంగా కానివ్వండి, ఇలాంటి సోషల్ మీడియా పేజెస్ సంబంధించి సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని దానికి అనుగుణంగా సొసైటీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, పొలిటికల్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, ఎవరు ఏ తప్పులు చేస్తున్నారు, ఏ రాజకీయ పార్టీ ఎలా ప్రవర్తిస్తుంది, ప్రజలకి ఎవరు ఎలా మేలు చేస్తున్నారు దానిపైన కూడా ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేయడమో లేదంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని అకౌంట్స్ క్రియేట్ చేసి వారికై వారు ప్రభావం చూపే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీనివల్ల రాజకీయ పార్టీలకు కొంత ఇబ్బందికర పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పేసి కేంద్రం భావించింది. కేంద్రం దానికి సంబంధించి గత ఎన్నికలు అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కొన్ని పార్టీలు కానివ్వండి, కొంతమంది వ్యక్తులు కానివ్వండి, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో దానివల్ల కొన్ని ప్రభుత్వాలు ఇబ్బందుల్లో పడ్డాయి, కొన్ని మంది ఓడిపోయారు, కొంతమంది ఓటమికి కారణాలయ్యారంటూ కూడా ఆ పార్టీలు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత గవర్నమెంట్ భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త విధి విధానాలు తీసుకొచ్చింది. యూట్యూబర్లకు సంబంధించి అలాగే సోషల్ మీడియా అకౌంట్స్లో ఎలాంటి కంటెంట్ ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు ఉండాలనే దానిపైన కూడా ఒక కొత్త చట్టాన్ని రూపొందించబోతుందని చెప్తుంది. సో దానికి సంబంధించి ఆ కొత్త చట్టం ఏంటి, యూట్యూబర్ల పైన కేంద్ర ప్రభుత్వం విధించబోతున్నటువంటి ఆంక్షలు ఏంటనేది ఒకసారి చూసుకుంటే, కాపీ ఇచ్చిన ప్రతి వ్యక్తి బిల్లుపై వాటర్ మార్క్ ఉండాలి, కేంద్రం గోప్యత, కొద్ది మందితోనే చర్చలు, విమర్శించే వారికి ఇకపైన గడ్డు పరిస్థితులు, నిఘాలోకి యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, నిబంధనలు కఠినం, భారీ జరిమానా, నిషేధం దిశగా చట్ట రూపకల్పన దాల్చే అవకాశము, భావ ప్రకటన స్వేచ్ఛ కథం, సోషల్ మీడియాపై ఉక్కుపాదమే, విపక్షాలు ప్రక్షాళన అండగా ఉండాలని చెప్పేసి యూట్యూబర్లు భావిస్తున్నారు. అంటే కొన్ని ఏదైతే ఒక కంటెంట్ ఒకళ్ళు చేస్తే దాన్ని మల్టిపుల్ ఛానల్స్లో అప్లోడ్ చేయడం కానివ్వండి, మల్టిపుల్ అకౌంట్స్లో అప్లోడ్ చేసి దాన్ని ప్రమోషన్స్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు సోషల్ మీడియాకి సంబంధించి. సో అలాంటి వాటిపైన కూడా ఆంక్షలు విధించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు విమర్శించే వారిపై ఇకపైన గడ్డు పరిస్థితి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక యాక్ట్ తీసుకొచ్చినా, గవర్నమెంట్ ఏదైనా ఒక విధి విధానాన్ని రూపొందించినా దానిపైన ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి, లేదంటే దాని మీద ఉన్నటువంటి అడ్వకేట్లు కానివ్వండి, లేదంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానివ్వండి, ఇది మంచా చెడా, ఇది మంచి అయితే ఇది ఇలా జరుగుతుంది, గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్తో ఈ లాభాలు ఉంటాయి, ఈ నష్టాలు ఉంటాయి, ఈ కేటగిరీ వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంటుంది, ఈ లోయర్ కేటగిరీ వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి వాళ్ళకి తగినటువంటి శైలిలో వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి నాలెడ్జ్తో ప్రజలకు ఎక్స్పెక్ట్ చేసే అంటే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఇప్పటిదాకా కనపడింది. సో అలాంటి దానిపైన కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అంటే అలాంటి భావ ప్రకటన స్వేచ్ఛ కూడా అడ్డు చెప్పే పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం కొత్త రూపకల్పన, ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు తమకు వ్యతిరేకంగా పనిచేశారని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. తాము ఆశించిన ఫలితాలు రాకపోవడానికి, ప్రతిపక్షం అంతా ఎంతో బలం పుంజుకోవడానికి వీరు విస్తృతంగా జరిపిన ప్రచారమే కారణమని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను, యూట్యూబర్లను, స్వతంత్ర జర్నలిస్టులను కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందా? ప్రసార సేవల నియంత్రణ బిల్లు విషయంతో గోప్యత బిల్లులతో ఉన్నాయని భావిస్తున్నారు. కఠినమైన ఆంక్షలు ఈ సందేహాలు రేకెత్తిస్తున్నాయి. దీంతో బిల్లులపై ప్రతిపక్షాల నుంచి యూట్యూబర్ల వరకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంటే ప్రసార సేవల నియంత్రణ బిల్లు అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మెయిన్ సినారియో ఏంటంటే ఈ సబ్జెక్ట్ అన్నిటికీ సంబంధించింది ఏంటంటే గవర్నమెంట్ అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి సంబంధించి కొంత సీట్లు లాస్ అయిన పరిస్థితి మనం చూసాం. చాలా టఫ్ సిచ్యువేషన్తో బీజేపీ పార్టీ అధికారాన్ని సాధించింది. అంటే వాళ్ళు ఓడిపోవడానికి కానివ్వండి, ప్రతిపక్షాలు పుంజుకోవడానికి కానివ్వండి, ఇక్కడ ప్రధానంగా వారధిగా ఉన్నది ఏంటంటే సోషల్ మీడియా. 100% సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ప్రజలపైన ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో జనాలు అంత ఇదిగా సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. అంటే ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలన్నా, ఒక విషయం గురించి తెలుసుకోవాలన్నా, సొసైటీలో ఏం జరుగుతుందో తెలియాలన్నా, మంచి ఏంటి చెడు ఏంటి తెలుసుకోవాలన్నా కూడా సోషల్ మీడియానే భావిస్తున్నారు. అంటే అది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే అది చూసి గుడ్డిగా నమ్మేసే పరిస్థితిలో ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎండగట్టి
వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ వల్ల వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు విని చాలామంది ఆ పార్టీలకు వ్యతిరేకంగా ఆ పార్టీ వ్యక్తులను ఓడించడం కోసం పనిచేస్తున్నారని చెప్పేసి ఈ సోషల్ మీడియా గట్టిగా ఉపయోగపడిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించే కొత్త బిల్లు ప్రసార సేవల నియంత్రణ బిల్లుని అమల్లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రసార సేవల నియంత్రణ బిల్లు తొలి ముసాయిదా గత ఏడాది విడుదలైంది. ప్రధానంగా ఓటీటీ వేదికలు ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లుపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది. లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ అంశాన్ని తాత్కాలికంగా తెరమరుగైంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా మరోసారి బిల్లు చర్చనీయాంశమైంది. ఈ బిల్లులో పలు సవరణలు చేసి ఎంపిక చేసిన కొందరికి ఇటీవల అందజేశారు. వారితోనే దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడి. అంతేకాదు బిల్లు కాపీని ఇచ్చిన ప్రతి వ్యక్తికి ఆ బిల్లుపై ఓ ప్రత్యేకమైన వాటర్ మార్క్ ముద్రించాలని, ఒకవేళ ఎవరైనా బిల్లును లీక్ చేస్తే ఎవరి ద్వారా అది జరిగిందో తెలుసుకోవడానికి ఇది ఈజీగా అర్థమవుతుందనేది కూడా చెప్తున్నారు. సో దేశ ప్రజలన్నీ భావించి చేసే చట్టాల రూపకల్పన విషయంలో ఇంతటి గోప్యత ఎందుకంటూ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ది హిందూ తన సంపాదకీయ ద్వారా కేంద్రాన్ని ఇటీవల ప్రశ్నించింది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి యూట్యూబ్ ఛానల్ ఉన్నా కానివ్వండి, ఒక మీడియా ఛానల్ ఉన్నా కానివ్వండి, వాళ్ళకి ఏదైతే గైడ్లైన్స్ ఉంటాయో, ఏదైతే ఇన్ఫర్మేషన్కి సంబంధించి కానివ్వండి, ఐఎన్పిఆర్కి సంబంధించి గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ గైడ్లైన్స్ పాటించి ప్రతి ఒక్కరూ వాళ్ళు న్యూస్ని డెలివరీ చేయడం కానివ్వండి, న్యూస్కి సంబంధించి ఏమేమి న్యూస్ చేయాలి, అది ఎంతవరకు నిజం అనేది ఎనాలిసిస్ చేసి రిపోర్ట్ చేసి ఇప్పటివరకు వేసాం. అంటే అలాంటి న్యూస్ కూడా అంటే గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఉన్న వాటినో లేదంటే గవర్నమెంట్కి సపోర్ట్ చేసి కొత్త బిల్లులో పెట్టే అంశాన్ని కానివ్వండి, వీటన్నిటిపైన కూడా కొంత నిబంధనలు తీసుకురాబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది ఈ చట్టాన్ని బట్టి. దీన్ని ప్రశ్నించేటువంటి ఒక ఫేమస్ న్యూస్ పేపర్ మనందరికీ తెలుసు. హిందూ న్యూస్ పేపర్ ఎంత పాపులరో, ఆ హిందూ న్యూస్ పేపర్ అంటే భావ ప్రకటన స్వేచ్ఛని ఖచ్చితంగా ప్రతిపక్షానికి అండగా ఉండేది మీడియా, అధికార పక్షాన్ని ప్రశ్నించేది మీడియా. ఎందుకంటే ఒకరు అధికారంలోకి వచ్చినప్పుడు లేదంటే ఒకరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షం ప్రశ్నించకపోయినా సరే అధికార పక్షం చేసే తప్పుల్ని ఎండగట్టి చూపించేది మీడియా. అలాంటి మీడియాకి ఈరోజు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి అలాంటి సెల్ఫ్ మీడియా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాని కూడా అడ్డు పెట్టుకొని కొంతమంది అకృత్యాలు చేస్తున్నారు, ఇబ్బందులు పడేలా చేస్తున్నారని చెప్పేసి కూడా మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. దాని మీద కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాటినన్నింటినీ పక్కన పెట్టేసి కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చేసి దాని మీద ఆంక్షలు విధించి ఎవరు ఏది మాట్లాడన్నా, ఎవరు ఏది చెప్పాలన్నా, ఎవరు భావ ప్రకటన స్వేచ్ఛ చేయాలన్నా అది ఒక బోర్డర్ లైన్లోకి మాత్రమే తీసుకురావాలి. అంటే ఇన్ఫర్మేషన్ని జస్ట్ అట్లా చెప్పేసి వదిలేసేయాలి. దాని తప్పు ఏంటి, రైట్ ఏంటి, దాన్ని ఎనాలిసిస్ చేసి ప్రభుత్వం ఇలా తప్పులు చేసింది, ప్రస్తుతం గతంలో అలా తప్పులు చేశారు, ఇప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ దీన్ని అడ్వాంటేజ్ అవుతుంది, వాళ్ళు దీన్ని వాడుకోవాలని ఎవరైతే అనలిస్టులు కానివ్వండి, ఎవరైతే జర్నలిస్టులు కానివ్వండి, ఎవరైతే న్యూట్రల్గా ఉండి వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను చెప్పేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయని మాత్రము మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే ఒక్కసారి చూసుకుంటే అసలు ఈ బిల్లు తీసుకొస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఒకవేళ ఇలాంటి బిల్లు మాత్రం అమల్లోకి వస్తే ఈ బిల్లు అమల్లోకి రావడం వల్ల ఎంతమంది యూట్యూబర్లకు ఎంతమందికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే యాజ్ పర్ మై ఐడియాలజీ ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో ఆల్మోస్ట్ అంటే ఒక మీడియా సంస్థలు మినహా సోషల్ మీడియా మీద బతుకుతున్న వాళ్ళు దాదాపు 10 నుంచి 15 లక్షల మంది వరకు ఉన్నారు. అంటే ఇప్పుడు మన దేశంలో ఎందుకంటే సెల్ఫ్ సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే అంటే యూట్యూబ్లు క్రియేట్ చేసుకొని వాళ్ళకంటూ కొంత ఎనాలిసిస్ ఇచ్చుకుంటూ వాళ్ళకంటూ సొసైటీలో జరిగే వాటిని ప్రశ్నించుకుంటూ రాజకీయ నాయకులు చేసిన తప్పులను ప్రశ్నించుకుంటూ వీళ్ళందరి వల్ల ఒక చిన్న సంస్థలను నడుపుకొని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి ఇలా చేసుకునే ఒక వ్యవస్థ ఇప్పుడు దాదాపు 10 లక్షల మంది మన దేశంలో దాని మీద బతుకుతున్నారు. సో ఇలాంటి వ్యవస్థలో చట్టపరంగా కావాలని కొన్ని చర్చలు జరిపే కొన్ని వాళ్ళకి ఆంక్షలు విధించే విధంగా నిర్ణయాలు తీసుకొస్తే మాత్రము ఈ నిర్ణయాలు వాళ్ళ జీవితం మీద ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థికంగా ఉద్యోగపరంగా ఇబ్బందులు తీసుకొచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఒకసారి ఈ బిల్లుకు సంబంధించి ఈ బిల్లును అమల్లోకి తీసుకొచ్చే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా చూసుకుంటే మాత్రము యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చిన్నపాటి బృందాలతో ఆన్లైన్ వార్తా సంస్థలు నడుపుతున్నారు. వాళ్ళు ఈ నిబంధనలతో తమ పనిని కొనసాగించలేని పరిస్థితి ఎదురవుతుంది. ప్రభుత్వ విధానాలకు విమర్శించేవారు, ప్రజలకు వాస్తవాలను తెలియజేసే వారికి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో అసమ్మతి కీలకమైన అంశమని దానిని వినిపిస్తున్నటువంటి కొంతమంది యూట్యూబర్లు, రవీన్ శంకర్ వంటి స్వతంత్ర జర్నలిస్టులే లక్ష్యంగా ఈ బిల్లు తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. భారీ మీడియా కంపెనీలకు యూట్యూబర్లను ఒకే ఘాటున
ఒకే ఘాటును పెట్టి నిబంధనలు రూపొందించడం ఏమిటన్న విమర్శ వినిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఒక శాటిలైట్ ఛానల్ నడిపే ఒక వ్యవస్థకి, ఒక యూట్యూబ్ ఛానల్ నడిపే ఒక వ్యవస్థకి ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు పాటించే గైడ్లైన్సెస్ వేరుంటాయి, యూట్యూబ్కి సంబంధించి గైడ్లైన్సెస్ వేరుంటాయి. యూట్యూబ్లో కూడా ఇప్పుడు కొత్తగా కొత్త రూపకల్పన తీసుకొచ్చింది. యూట్యూబ్ కూడా ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేయాలి, దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఎవరన్నా క్లెయిమ్ చేసినా, ఎవరన్నా రిపోర్ట్స్ కొట్టినా దాన్ని ఎలా రివ్యూ చేసేయాలి, ఇలాంటి ఇప్పటికే యూట్యూబ్ కొంత గైడ్లైన్స్ తీసుకొచ్చింది. దానికి సంబంధించి కేంద్రం కూడా కొన్ని అప్రూవల్స్ ఇచ్చింది యూట్యూబ్కి సంబంధించి, గూగుల్కి సంబంధించి. సో ఇప్పుడు ఇంకా కొత్త గైడ్లైన్సెస్ తీసుకొచ్చి, అంటే విమర్శించే వాళ్ళని అడ్డుకట్ట వేసే విధంగా ఈ రూపకల్పన, ఈ చట్టాన్ని తీసుకొస్తే మాత్రము యూట్యూబర్లకి కొంత గడ్డుపైన పరిస్థితి వచ్చే అవకాశం ఉందనేది మాత్రం ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవస్థ, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త వ్యవస్థ వస్తే మాత్రము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, యూట్యూబర్లకు కానివ్వండి, కొంతమంది జర్నలిస్టులకు కూడా ఇది ఇబ్బందికర చేసే పరిస్థితులు ఉన్నట్టే కూడా మనకు అర్థమవుతుంది. అయితే దీనిపైన కష్టకాలంలో ఉన్నాం, అండగా ఉండండి అంటూ కూడా యూట్యూబర్లు, సోషల్ మీడియా అకౌంట్లు ప్రతిపక్షాలను కూడా వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ప్రధాన మీడియాను, ముఖ్యంగా జాతీయ మీడియాను తన అదుపులో పెట్టుకుంది. దీంతో ప్రజలకు వాస్తవాలు తెలియజేసే బాధ్యతను యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా తాము నిర్వర్తిస్తున్నామని ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారు చెబుతున్నారు. అందుకే సర్కారు తమపై కక్షగట్టి ఈ కొత్త బిల్లును తీసుకొస్తుందని ఆరోపిస్తున్నారు. తమ కృషి వల్లే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గౌరవనీయమైన సీట్లు వచ్చాయని చెప్పేసి పేర్కొంటున్నారు యూట్యూబర్లు. ఇప్పుడు కష్టకాలంలో ఉన్న తమకు అండగా ఉండాలని కోరుతున్నారు. పార్లమెంట్లో దీని గురించి ప్రస్తావించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిజంగానే సోషల్ మీడియాలో ఉన్న అపవస్య ధోరణులు ఏవైనా ఉంటే వాటిని మేము సరిదిద్దుకుంటాం, తాము స్వాగతిస్తున్నామంటూ కూడా వాళ్ళు భావిస్తూ వస్తున్నారు. అయితే పలువురు యూట్యూబర్లు పేర్కొన్న దాన్ని బట్టి బిల్లుల్ని బహిరంగపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కూడా జరుపుతున్నారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా కష్టకాలం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం ఏదైతే ఉందో ఆ ప్రతిపక్షం పుంజుకోవడానికి కానివ్వండి, ప్రతిపక్షము కొంత మెజార్టీ స్థానాలను పెంచుకోవడానికి కానివ్వండి, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని యూట్యూబర్లో లేదంటే జర్నలిస్టులు వాటిని ప్రశ్నించడం వల్ల ఆ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి మరొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ ద్వారా, అంటే వీళ్ళొక బ్రిడ్జి లాగా ఉండి, మీడియా అనేది ఒక బ్రిడ్జి లాగా ఉండి ఇటు ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ఒక మిడిల్ ఆఫ్ ద బ్యారర్గా ఉంది. సో ఇలాంటి బ్యారర్ని కూడా అడ్డుపెట్టి ఆపేయాలని చెప్పేసి ఇప్పుడు ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రతిపక్షాలు సపోర్ట్ చేయాలి, దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి కూడా యూట్యూబర్లు కానివ్వండి, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, అలాగే జర్నలిస్టులు కానీ కోరుతున్నారు. అయితే ఈ బిల్లు ఎప్పుడులోకి అమలు వస్తుంది లేదనేది పక్కన పెడితే మాత్రము ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర సమాచార శాఖ దీనిపైన కసరత్తు చేస్తుంది. ఇప్పటికే చాలా అకౌంట్స్, అంటే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి చాలా సోషల్ మీడియా ఛానల్స్ కానివ్వండి, చాలా అకౌంట్స్ని మాత్రము బ్లాక్ చేసిన పరిస్థితిని కూడా మనం చూసాము. ఇటీవలే దాదాపు దేశవ్యాప్తంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి చాలామంది జర్నలిస్టులకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్, అలాగే కొన్ని మీడియా చిన్న చిన్న మీడియా హౌస్లు నడుపుకున్నటువంటి చాలామంది కంపెనీలకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ని కూడా బ్లాక్ చేసి, అంటే యూట్యూబ్కి రిక్వెస్ట్ పెట్టి ఈ మెయిల్ ఐడీస్, అంటే వీళ్ళు తప్పుగా ప్రచారం చేస్తున్నారు మా నుంచి అని చెప్పేసి ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ తీసుకొని కూడా యూట్యూబ్ వాటిని బ్లాక్ చేసిన పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. సో ఏది ఏమైనప్పటికీ మీడియా అనేది ఖచ్చితంగా ఒక 4th ఎస్టేట్గా ఇప్పుడు సొసైటీలో ఉంది. కాబట్టి ఈ మీడియా అనేది లేకపోతే అటు ప్రతిపక్షానికైనా అధికార పక్షానికైనా ఖచ్చితంగా కొంత ఇబ్బంది చేకూరే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాకి సంబంధించి తన జీవనాధారంగా చాలామందికి ఉద్యోగ కల్పన అందిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు ఈ కొత్త ఆంక్షలను తీసుకొస్తే మాత్రము వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది మాత్రము ఖచ్చితంగా చెప్పొచ్చు. సో దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షాలు పార్లమెంట్లో మాట్లాడాలి, దీనిపైన బిల్లును కూడా ఖచ్చితంగా రద్దు చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం.